అని విచ్చేసిన నా ప్రియ తల్లులకు తండ్రులకు, నా సిస్టర్స్కి బ్రదర్స్కి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనల్ని ప్రేమించి, మన సంఘాన్ని ప్రేమించి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు శ్రీ రేవంత్ రెడ్డి గారు మనతో పాటు ఈ సంతోషాన్ని పంచుకోవాలని, దేవుణ్ణి మహిమపరచాలని విచ్చేసినందుకు వారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న వీడియో చూడబోతున్నాం. ఇది కృతజ్ఞత మహిమోత్సవం. ఎందుకు ఈ కృతజ్ఞత మహిమోత్సవం ఏర్పాటు చేయబడిందో ఒక అనాథ పిల్ల నేర్పించే విలువైన పాఠం. ఆ వీడియో ప్లే చేయాల్సిందిగా కోరుతున్నాను. వాల్యూమ్. నాకు ఒక బేకరీ ఉండేది. నేను ఈరోజు చెప్పబోయే కథ ఒక అమ్మాయి గురించి. తన పేరు ఐశ్వర్య. తను ఒక అనాథ. నాకు ఒక బేకరీ ఉండేది. సాయంత్రం అవగానే మిగిలిపోయిన బ్రెడ్ ముక్కలన్నీ అనాథ పిల్లలకు పెట్టేవాడిని. అందరూ పెద్ద పెద్ద ముక్కలు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నాకు చిన్న ముక్కే దొరికింది. అంకుల్, మాలాంటి పేద పిల్లలకి రోజు తినడానికి ఏదో ఒకటి పెడుతున్నారు కదా, మా కడుపు నింపుతున్నందుకు థ్యాంక్స్ అంకుల్. దున్నపోతులాగా పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళినా కనీసం ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదే. చిన్న ముక్క దొరికిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది. ఇది నిజంగా ఆమె మనసేనా? ఏమో చూద్దాం. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఇదేంటి గోల్డ్ రింగ్ లాగా ఉంది? పొరపాటున వచ్చిందేమో. అంకుల్కి ఇచ్చేద్దాం. అంకుల్, పొరపాటున మీరు ఇచ్చిన బండ్లో ఈ గోల్డ్ రింగ్ వచ్చింది అంకుల్. అమ్మా, అది నీకు పొరపాటున దొరకలేదమ్మా. ఆ బంగారు ఉంగరాన్ని నేనే ఆ రొట్టె ముక్కలో పెట్టాను. నీ ఉద్దేశం ఏమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ బుద్ధి ఏమిటో చూద్దామని ఆ చిన్న రొట్టె ముక్కలో ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను. పేదదానివి, ఆకలితో ఉన్నదానివి. ఆ బంగారు ఉంగరం నీకు ఎంతో అవసరం. అయినప్పటికీ తిరిగి వచ్చి నీవు రుణపడిన హృదయాన్ని చూపించావు. నమ్మకంగా ఆ బంగారు ఉంగరాన్ని నువ్వు నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసావు. అమ్మా, నువ్వు ఆర్థికంగా పేదదానివి కానీ బుద్ధిలో పేదదానివి కాదమ్మా. ఇక నుంచి నువ్వు ఆ అనాథలతో ఉండవలసిన అవసరం లేదమ్మా. నేను నా కూతురుగా అంగీకరిస్తున్నాను.
ప్లీజ్. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ మహిమోత్సవం దేనికోసం అంటే (1991) నాకు కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది. నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదు, క్రైస్తవేతరుల కుటుంబంలోనే పుట్టాను. మా పూర్వీకులు సినిమా థియేటర్స్ కలిగి వ్యాపారం చేసుకుంటూ బతికేవాడు. మా నాన్నగారు, మా అన్నయ్య, మా మావయ్యలు వీళ్ళందరూ కూడా సినిమా థియేటర్స్ కట్టుకొని వ్యాపారం చేశారు. 11 సంవత్సరాల వయసులో ఆ సినిమాలు చూస్తూ, సినిమా థియేటర్లు మావే కనుక టికెట్ అవసరం లేదు కనుక ఆ సినిమాలు చూస్తూ ఆ సినిమాలో నేను ఏమైతే చూసేవాడినో అదే చేసే ప్రయత్నం చేసేవాడిని. 11 సంవత్సరాల వయసులో సిగరెట్లు కాల్చడం ప్రారంభించాను. నాకు ఇష్టమైన హీరో సిగరెట్లు కాల్చితే నేను సిగరెట్లు కాల్చేవాడిని. తాను జుట్టు కర్లీ హెయిర్ పెడితే నేను కూడా ప్రత్యేకంగా జుట్టును కర్లీగా మార్చుకోవాలని ప్రయత్నం చేసేవాడిని. కరాటే నేర్చుకొని మా హీరో కరాటే ఫైట్ చేస్తున్నాడు కాబట్టి నేను కరాటే ఫైట్ చేయాలని 12 సంవత్సరాల వయసులో కరాటే నేర్చుకోవడానికి ప్రయత్నం చేశాను. అలా నేను చూస్తున్న సినిమాల యొక్క ప్రభావం వల్ల ఆఖరికి పేకాట ఆడటం మొదలుపెట్టాను. డబ్బుల కోసం స్కూల్కి వెళ్ళడం మానేశాను. సొసైటీలో విలువైన కుటుంబంగా ఎంచబడినటువంటి కుటుంబంలో పుట్టిన నేను చదువు సంగతి లేకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు మా అమ్మ ఏడ్చేది. అనేక సందర్భాల్లో నన్ను చూసి, ఒరే నా కడుపున చెడపుట్టావు కదరా కానీ ఏడ్చేది. ఏ తల్లికైనా ఉండే ఆశ ఏంటంటే కొడుకు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్యను అభ్యసించాలి. అందులో అందరికీ తెలిసిన కుటుంబం కనుక నేను చేస్తున్నటువంటి ఈ పనికి మాలిన పనులు చూసి అందరూ మా అమ్మను ప్రశ్నిస్తూ ఉంటే, ఏమిటే కనుక అలాంటి పనికి మాలిన కన్నా చదువు సంధ్యలు లేకుండా తిరుగుతున్నాడు వాడు అని అడుగుతూ ఉంటే మా అమ్మ తట్టుకోలేకపోయేది. నన్ను చూసి, నా జీవితాన్ని చూసి, చెడిపోయిన నన్ను చూసి మా అమ్మ అనేది, రే దేవుడు కూడా నేను బాగు చేయగలిరా, అంతగా చెడిపోయేవరా అని చెప్పి వాపోయేది. అటువంటి సమయంలో ఒక సేవకుడు మా గ్రామానికి వచ్చాడు. ఆయన పేరు జైపాల్ గారు. ఎంతగా పాడైపోయినా, ఎంతగా చెడిపోయినా మనిషిని సృష్టించిన యేసుక్రీస్తు పాడైపోయిన వారిని బ్రతికి బాగు చేయగలడు. ఒకసారి యేసయ్యకి ప్రార్థన చేసి చూస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది అని ఆయన ప్రకటించారు. మా అమ్మ అంటుంది, ఏ దేవుడు కూడా నేను బాగు చేయలేడురా, అంతగా చెడిపోయావు, పాడైపోయావు అంటుంది. జైపాల్ గారేమో మనిషిని సృష్టించిన దేవుడైన యేసుక్రీస్తు ఎంతగా పాడైపోయినా బాగు చేస్తాడు అని వీధుల్లో సువార్త ప్రకటిస్తున్నప్పుడు మా అమ్మ ఏడుపు చూడలేక ఉన్న చోటే మోకరించి చిన్న ప్రార్థన చేశారు. పాడైపోయిన వాళ్ళని బాగు చేస్తావటగా. ఈ ఊర్లో ఎంత పాడైపోయినా అందరికీ తెలుసు. కన్నా తల్లి ఏడుస్తుంది, నేను తన కడుపున చెడబుట్టానని. అసలు పుట్టకుండా ఉన్నా బాగుండేదని మా అమ్మ ఏడుస్తుంది. నువ్వేదో బాగు చేస్తావటగా, కాబట్టి నన్ను బాగు చేయి. నేను లేచేసరికి పూర్తిగా బాగైపోవాలి. నాకున్న ఆ పనికి మాలిన అలవాట్లు, సిగరెట్లు, ఈ పనికి మాలిన సినిమాలు, ఈ ప్యాకెట్లు, ఇవన్నీ నన్ను విడిచిపెట్టేశారు. చెప్పులు తెగిపోతే చెప్పులు కుట్టేవాడిని తీసుకెళ్తాం, బట్టలు చిరిగిపోతే బట్టలు కుట్టేవాడిని వాడి దగ్గర తీసుకెళ్తాం. జీవితం పాడైపోతే ఎవరి దగ్గర తీసుకెళ్ళాలండి? మనిషికి జీవితాన్ని ఇచ్చిన దేవుని దగ్గరకేగా. కాబట్టి ఆ రోజు ప్రార్థన చేశా, మనిషిని సృష్టించిన దేవుడు అట, పాడైపోతే బాగు చేస్తావట, నన్ను బాగు చేయగా. ఏమైందో తెలిసిందండి, నేను ఎప్పుడైతే తిరిగి లేచానో ఆ క్షణమే నా జీవితంలో అద్భుతం జరిగింది.
మనిషిని సృష్టించిన సృష్టికర్త నా జీవితాన్ని పూర్తిగా బాగు చేశాడు. పాపిష్టి అలవాట్లు దూరం అయిపోయినాయి, సినిమాల పట్ల పిచ్చి దూరం అయిపోయింది. నన్ను కన్న తల్లి తండ్రి గర్వించే విధంగా నా జీవితం మారిపోయింది. పిదప చదువులో కూడా కష్టపడి చదివే కృప దేవుడు ఇచ్చాడు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ కలిసి ఉంది కదా, ఆంధ్రలో చదువుకున్నా, కేరళలో చదవాల్సి వచ్చింది, తమిళనాడులో చదివా, కర్ణాటకలో కూడా చదవాల్సి వచ్చింది. నేను చదువుకున్న చదువును బట్టి 21 సంవత్సరాల వయసులో కెనడా దేశంలో ఉద్యోగం వచ్చింది. ఇప్పటి సంగతి కాదు సుమా, చాలా కాలం క్రితం కెనడా దేశంలో ఉద్యోగం వస్తే మా ఇంట్లో వాళ్ళందరూ చాలా సంతోషించారు. ఒకప్పుడు చదువు సంధ్యలు లేవని ఏడ్చాం, ఎందుకు పనికి రాకుండా పోయాడని కన్నీళ్లు పెట్టాం. ఈరోజు మా అబ్బాయి బాగుపడ్డాడు, అంతేకాదు బాగా చదువుకున్నాడు, కెనడా దేశానికి వెళ్ళిపోతున్నాడు. ఎంత సంతోషించారో. ఇంటికి పేపర్స్ వచ్చినాయి, కెనడా దేశానికి రమ్మని చెప్పి. ఆ పేపర్ నా చేతికిచ్చి మా ఇంట్లో వాడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నప్పుడు ఒక మాట చెప్పారు, నన్ను బాగు చేసింది ప్రభువే కదా, ఆ ప్రభువు ఏం చెప్తాడో ఒక్కసారి ప్రార్థన చేస్తా అని ప్రార్థన చేశాను. అలా ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. ఆడైపోతున్నా, పతనమైపోతున్నా, పనికి రాకుండా పోతున్న నిన్ను ఎందుకు బాగు చేశానో తెలుసా? కెనడా దేశానికి వెళ్ళి డబ్బులు సంపాదిస్తావని కాదు, ఆస్తి అంతస్తు సమకూర్చుకుంటావని కాదు, 10 మందిని బాగు చేస్తావని. నీ జీవితం 10 మందికి ఆశీర్వాదంగా ఉండాలని. అప్పుడు నేను చెప్పా, అమ్మ నాన్నలు జన్మనిచ్చారు కదయ్యా, కష్టపడి పెంచి చదివించారు కదా, వాళ్ళకి ఆశ ఉంటుంది కదా, కొడుకు బాగా చదువుకున్నాడు కాబట్టి విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలని. మరి వాళ్ళ కోరిక నేను నెరవేర్చాలి కదా. ఆ రోజు ప్రభు నాతో మాట్లాడాడు, మీ అమ్మ నాన్న నీకోసం నీకు జన్మనిచ్చారు, మరి నేనైతే నీకోసం ప్రాణమే ఇచ్చాను. ప్రాణం ఇచ్చిన నా మాట వింటావో, జన్మనిచ్చిన అమ్మ మాట వింటావో తీర్మానం తీసుకో. ప్రాణం ఇచ్చాడు అన్నప్పుడు మీలో కొంతమందికి అర్థం కాకపోవచ్చు. వాళ్ళ నాన్నకి 2 కొడుకులు, ఒకడేమో భక్తిపరుడు, రెండో వాడేమో దొంగతనాలు చేయడం ప్రారంభించాడు. 2 కవల పిల్లలు. వాళ్ళ నాన్న పెద్దోడిని పిలిచి, ఒరే నువ్వు నా మాట విని మంచివాడిలాగా మంచి పేరు సంపాదించావు, కానీ ఆ చిన్నోడేమి ఇష్టానుసారంగా జీవిస్తూ దొంగతనాలు చేస్తూ ఉన్నాడురా, ఎప్పుడు పోలీసులు దొరికిపోతాడో, ఎప్పుడు జైలుకి వెళ్తాడో అనే బాధగా ఉంది, భయంగా ఉంది. చచ్చిపోతూ తమ్ముడు చేతిని అన్న చేతిలో పెట్టి చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయినా సరే తమ్ముడు మనసు మారలా, ఇష్టానుసారంగానే జీవిస్తూ వచ్చాడు. ఒకరోజు దొంగతనం చేస్తూ దొరికిపోయాడు. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు అతన్ని పట్టి పోలీసులకు అప్పగించాలనుకుంటున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో తన దగ్గర ఉన్న కత్తితో పొడి చేశాడు. 2 చచ్చిపోయారు. రక్తంతో నిండిపోయినటువంటి వస్త్రం తప్పించుకోవాలని చెప్పి గబగబా ఇంటికి వచ్చేసాడు. అక్కడ అన్నయ్య ఉన్నాడు. చెప్పా కదా 2 కవలు అని చెప్పి. ఏంట్రా రక్తం, ఏంటి చేతిలో కత్తి, ఏమిటి, ఏం జరిగింది? అన్నయ్య దొంగతనం చేస్తూ నేను దొరికిపోయాను, వాళ్ళు నన్ను పట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పించుకునే ప్రయత్నంలో మనం పొడి చేశాను. ఎంత పని చేసావురా? నాన్న ఎప్పటి నుంచో అంటా ఉన్నాడు, ఏదో ఒక రోజు ఏదో అఘాయిత్యం చేస్తాడు, ప్రాణం మీద తెచ్చుకుంటాడని చెప్పి నాన్న అంటానే ఉన్నాడు కదరా. ఎంత పని చేసావురా? ఓ పని చేయి, త్వరగా నీ రక్తంతో కూడినటువంటి ఆ చొక్కా నాకు ఇచ్చేసే, నా చొక్కా నువ్వు వేసుకో. తన తెల్లని చొక్కా తను ఇచ్చేశాడు, రక్తంతో నిండిపోయిన చొక్కా తను వేసుకున్నాడు. ఆ కత్తి నాకు ఇవ్వు. కత్తిని కూడా తన చేతితో తీసేసుకున్నాడు. అన్నయ్య ఏం చేస్తున్నావు నువ్వు? ఏం మాట్లాడకుండా మౌనంగా ఉన్నావు. ఈ లోపల పోలీసులు వచ్చారు, ఆ ఇంట్లో మిగిలిన వాళ్ళు వచ్చారు. తలుపు తెచ్చేసరికి అన్నయ్య చేతిలో కత్తి ఉంది, ఒంటి నిండా రక్తం ఉంది. వాడే చంపాడు. వాస్తవంగా అన్నయ్య చంపల. చేతిలో కత్తి, వస్త్రం మీద ఉన్నటువంటి రక్తం చూసి వాడే అని చెప్పండి అతన్ని పట్టుకెళ్ళిపోయాడు. అన్నయ్య నువ్వేం చేస్తున్నావు అన్నయ్య? అన్నయ్య ఏంటన్నయ్య ఇది?
ఒరే నువ్వు మౌనంగా ఉండు, ఏం మాట్లాడద్దు. అన్నయ్యని తీసుకెళ్ళారు. ఆఖరికి ఉరి శిక్ష పడింది. ఉరి కంబం ఎక్కుతున్నప్పుడు అడిగారు, నీకు ఏదైనా కోరిక ఉందా అని చెప్పి. అప్పుడు ఒక్కసారి మా తమ్ముడితో మాట్లాడాలని ఆశపడుతున్నాను. తమ్ముడిని పిలిపించాను. తమ్ముడు వచ్చి ఏడుస్తున్నాడు, అన్నయ్య తప్పు చేసింది నేను కదా అన్నయ్య, మర్డర్ చేసింది నేను కదా అన్నయ్య, శిక్ష భరించాల్సింది నేను కదా అన్నయ్య, ఏంటన్నా నువ్వు చేస్తుంది. తమ్ముడు నిన్ను ప్రాణంగా ప్రేమించానురా, నువ్వు బాగుండాలని ఆశించానురా, నాన్న అదే కోరుకున్నాడురా, కానీ నువ్వేమి ఇష్టానుసారంగా జీవించి ప్రాణం మీద తెచ్చుకున్నావురా. నేను ప్రాణంగా ప్రేమించిన నువ్వు నా కళ్ళ ముందు చచ్చిపోవడం నేను ఇష్టపడలేదు కాబట్టి, రే తమ్ముడు నీకోసం నేను చచ్చిపోతానురా, చచ్చిపోతున్నానురా. నువ్వు చచ్చిపోవాల్సిన స్థానంలో నీకోసం నేను చచ్చిపోతున్నానురా, నాకు ఒక మాట ఇస్తావా. ఏంటన్నయ్య, నీకోసం నేను చచ్చిపోతున్నాను కాబట్టి నా స్థానంలో ఒక మంచివాడిగా 10 మందికి మేలుకరంగా ఆదర్శంగా జీవిస్తానని మాట ఇవ్వరా. ఆ రోజు తమ్ముడు మాట ఇచ్చాడు, అన్నయ్య నా స్థానంలో నువ్వు చచ్చిపోతున్నావు, ఇక నుంచి నీ స్థానంలో నేను జీవిస్తాను అన్నయ్య, నీ వల్లే నేను జీవిస్తాను అన్నయ్య అని చెప్పి ఆ రోజు తమ్ముడు తీర్మానం తీసుకున్నాడండి. ఎగ్జాక్ట్గా 2000 సంవత్సరాల క్రితం ఇదే జరిగింది. మనిషి ఇష్టానుసారంగా జీవించి కష్టాలు కొని తెచ్చుకొని శాంతి సమాధానం పోగొట్టుకొని మనిషిని సృష్టించిన దేవుడితో సత్సంబంధాన్ని పోగొట్టుకొని అన్యాయానికి, అక్రమానికి, అధర్మానికి, అవినీతికి బానిసై భ్రష్టుడైపోతున్నప్పుడు, శిక్షగా నరకానికి వెళుతున్నప్పుడు మనిషి నాశనం కాకూడదని చెప్పి దేవుడి దిగి వచ్చాడు. మనిషి చేసిన తప్పులను బట్టి మనిషికి రావాల్సిన శిక్ష అంతా కూడా తన మీదే వేసుకునే ప్రయత్నం చేశాడు. మనిషి చేతులతో తప్పు చేశాడు. మనిషి కోసం ఈ భూమి మీదకి వచ్చినటువంటి లోకరక్షకుడు, సర్వ సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ఆ మనిషి స్థానంలో తాను మరణించాడు. కారణం తెలుసా? మనిషి బ్రతకాలని, బ్రతికే మనిషి నీతిగా బ్రతకాలని, యథార్థంగా బ్రతకాలని. ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు. అమ్మా నాన్న మాట వింటావో, నీ కోసం ప్రాణం పెట్టిన నా మాట వింటావో, అదే మాట వెళ్ళి చెప్పా. పనికి రాకుండా పోతున్నది బాగు చేసింది ప్రభువే కదా. ఆ ప్రభువు చెప్తున్నాడు, 10 మందికి నేను ప్రభు ప్రేమను పంచాలని, 10 మంది బాగుపడే విధంగా నా జీవితం ఉండాలని, ఆయన సేవ చేయాలని తీర్మానం తీసుకున్నానమ్మా నాన్న అని చెప్తే వాడు చాలా బాధపడ్డాడు. రే ఈ బైబిల్ పట్టుకుంటే ఇది నిన్ను పోషిస్తుందా? నీ అవసరాలు తీరుస్తుందా? బాగా చదువుకున్నావు, విదేశాల్లో ఉద్యోగం వచ్చింది, బంగారం లాంటి భవిష్యత్తును బజారు పాలు చేసుకొని ఆ బజార్లో తిరుగుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటావే విట్రా. కానీ నీ జీవితాన్ని కళ్ళలో చూసావు, నువ్వు ఎంతగా పాడైపోయావో చూసావు, ఎలా బాగుపడ్డావో చూసావు, 10 మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు అని చెప్పారు. ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్ని నేను నమ్మానో, ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో, ఆ బైబిలే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ జనం ఉన్నారు చూసారా, వీరు కల్వరి టెంపుల్లో ఉన్నటువంటి 20% మంది మాత్రమే. స్థలం సరిపోవటం లేదు, మొత్తం నిండిపోయిందని చెప్పి రావద్దు అని మెసేజ్ పంపించాల్సిన పరిస్థితి. ఎందుకు ఈ విషయాన్ని
మీతో పంచుకుంటున్నాను. తెలుసా, క్రైస్తవ్యం అంటే ఒక మతం అని, ఎవరైనా సత్యాన్ని గ్రహిస్తే మత మార్పిడులు చేస్తున్నారని భావిస్తున్న రోజులు ఇవి. మనసు మీకు ఒక విషయం చెప్పనివ్వండి. యేసుక్రీస్తు మత మార్పిడులు చేయడానికి ఈ భూమి మీదకి రాలేదు. బలవంతంగా మత మార్పిడులు చేయమని ఏ ఒక్కరికి చెప్పలేదు. ఎక్కడైనా ఎవరైనా బలవంతంగా మత మార్పిడులు చేస్తున్నట్లయితే అది ఈ పరిశుద్ధ గ్రంథానికి వ్యతిరేకం. ఎవరైనా ఎక్కడైనా బలవంతంగా క్రైస్తవ మతంలోనికి మనుషుల్ని, పేదవాళ్ళని లాక్కురావాలని ప్రయత్నం చేస్తే నా ప్రభువు ఒప్పుకోడు. అదే సమయంలో ఒక వాస్తవం చెప్పా కదా, నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడిని కాదని చెప్పి. ఒక విషయం మీ అందరికీ చెప్తాను. మన భారతదేశ ప్రజలు దైవభక్తి కలిగిన వాళ్ళు. ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటికంటే ఎక్కువ దైవభక్తి కలిగిన దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఉన్న కుటుంబ వ్యవస్థల అన్నిటికంటే బహు గొప్ప కుటుంబ వ్యవస్థ కలిగింది మన భారతదేశం. మన భారతదేశం యొక్క సంస్కృతి, మన భారతదేశం యొక్క వస్త్రధారణ, మన భారతదేశం యొక్క సాంప్రదాయం బహు అద్భుతమైంది. భారతదేశీయునిగా ఎక్కడికి వెళ్ళినా మన భారతదేశం గురించి గర్వంగా చెప్తా. ఎందుకంటే ఇది మన భారతదేశం కాబట్టి. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, మన భారతదేశంలో ఉన్న సాంప్రదాయం గొప్పది, భారతీయులకు ఉన్నటువంటి దైవ భక్తి గొప్పది, మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు కలిగి ఉన్న విశ్వాసం కూడా చాలా గొప్పది. వేల సంవత్సరాలుగా భారతదేశపు విశ్వాసము వేళ్ళూనిపోయింది. ఒక భారతదేశీయుణ్ణి బలవంతంగా మత మార్పిడి చేయడం ఎవరికైనా సాధ్యమా? ఇది నా ప్రశ్న. ఉచితంగా మందులు ఇచ్చేసి, ఒక పూట భోజనం పెట్టేసి, ఒక దుప్పటి ఇచ్చేసి మత మార్పిడులు చేసేస్తున్నారు, మతంలోకి లాగేసుకుంటున్నారు అని చెప్పి దయచేసి మన భారతదేశీయుల్ని చులకన చేయకండి. మన భారతదేశీయులు వారు కలిగి ఉన్న నమ్మకం గుప్పెడు మెతుకుల కోసం అమ్ముకునేది కానే కాదు. పూట కూటి కోసం ఉన్న విశ్వాసాన్ని అమ్ముకునేటువంటి ప్రజలు మన భారతదేశీయులు కాదు. ఉచితంగా అన్నం పెట్టేస్తున్నారని, ఉచితంగా బట్టలు ఇస్తున్నారని, ఉచితంగా మందులు ఇస్తున్నారని మతంలోకి మార్చేసుకోవడం ఎలా సాధ్యమవుతుంది? దయచేసి నా భారతదేశ ప్రజలను అంత చులకనగా చూడకండి. వాళ్ళంత సులభంగా వారు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ముందే చెప్పాక మన భారతదేశం బహు విలువైంది, బహు గొప్పది. అదే సమయంలో బైబిల్ సెలవిస్తుంది, బైబిల్లో ఉన్న దేవుడు సెలవిచ్చాడు, నేను నశించిపోయిన మనిషిని రక్షించడానికే వచ్చాను. నా యేసు ఏ రోజు ఒక మతాన్ని ప్రోత్సహించలేదు, ఏ రోజు మతం గురించి మాట్లాడలేదు. ఎవరైనా సరే మత మార్పిడులు చేయమని కానీ, బలవంతంగా మత మార్పిడులు చేయమని కానీ నా ప్రభు చెప్పలా. ఈ బైబిల్ని అర్థం చేసుకొని ఈ బైబిల్ని బోధించే ఏ ఒక్కరు కూడా ఏ ఒక్కరిని బలవంతంగా మత మార్పిడులు చేయడం సాధ్యము కాదు. ఒకవేళ ఎవరైనా అమాయకులు పూట అన్నం పెట్టి, ఒక జత బట్టలు పెట్టి వాళ్ళ మతంలోనికి లాక్కోవాలని ప్రయత్నం చేస్తే పిచ్చి మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతిరోజు ఫ్రీగా భోజనం పెట్టగలరు. అర్థమైందా? మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి, ప్రతి గ్రామానికి ఒక హాస్పిటల్ కట్టగలరు. మన భారతదేశంలో అందరూ కలిశారనుకోండి,
ప్రతి పేదవానికి బట్టలు ఉచితంగా ఇవ్వగలరు. కాబట్టి ఏ ఒక్కరూ కూడా పరమతంలో ఉన్న వారిని వేరే మతంలోకి బలవంతంగానో లేదా పేదవాడికి ఉన్నటువంటి కష్టాన్ని ఆసరా తీసుకొని తన మతంలోనికి మార్చుకోవడం మనిషిని సృష్టించిన దేవుడు ఇష్టపడడం. ఈరోజు ఎందుకని ఈ మహిమోత్సవము, కృతజ్ఞత ఉత్సవము ఏర్పాటు చేయబడిందయ్యా అంటే, నేను ఈ బైబిల్లో ఉన్న సత్యాన్ని తెలుసుకొని బాగుపడిన నేను 10 మందికి బాగు చేసే సత్యాన్ని తెలియజేయాలి అనే ఉద్దేశంతో ఈ సేవ ప్రారంభించి 35 సంవత్సరాలు అవుతుంది. 35 సంవత్సరాలుగా సత్యమును ప్రకటించే భాగ్యాన్ని దేవుడిచ్చాడు. చాలామందికి తెలియని ఒక వాస్తవం ఏమిటంటే, ఇంత సేవ జరుగుతున్నా, ఇంతమంది ఈ దిన సేవకుని యొక్క సందేశం వినడానికి వస్తున్నా కారణం చెప్పమంటారా? బుచ్చమ్మ అనేటటువంటి ఒక వ్యక్తి సాక్ష్యం మీరు చూపిస్తారు. ఆ తర్వాత మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనతో మాట్లాడబోతున్నారు. వారు మాట్లాడాలి ఆశిస్తున్నామని వారు గట్టిగా చప్పట్లు కొడతారా? థ్యాంక్ యూ సో మచ్. ఆ సాక్ష్యాన్ని చూపించాల్సిందిగా కోరుతున్నాను. స్నానం పట్టుకొచ్చిన గ్లాస్ అంతే తొందరగా పనికి వెళ్తాను. నిన్న గొడవకి ఇచ్చింది కదా నర్సయ్య సీతాంపల్లి. పొద్దున్న నుంచి ఒక బేరం కూడా లేదు. ఈ రోజు వండుకున్నామంటే ఇంట్లో బియ్యం లేవు. నా దగ్గర ఉన్న డబ్బులతో పొద్దుగాల సారాయి తెచ్చాను. నా దగ్గర డబ్బులు లేవు. పనులు లేక ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడేవాళ్ళం. ఏమ్మా బాగున్నారా? అమ్మ షాప్ ఒకటి సాగబట్టే ఉంది, షాప్ తీస్తలేరా మీరు? పనులే లేక తినడానికి తిండి లేక చాలా బాధపడుతున్నామయ్యా. మంచి మాట చెప్తా వింటారా? వింటానయ్యా. మన మియాపూర్లో కల్వరి ప్రార్థన మందిరం అని ఉంది. అక్కడ సతీష్ అయ్య గారు అని మంచి వాక్యం చెప్తాడు. అయ్య గారు ఏసయ్య ఎందుకు వచ్చాడు, ఏం చేశాడు మన కోసం, అట్లానే మీకు ఆయన ప్రార్థన చేసుకుంటే మీ కష్టాలు శ్రమలు ఇవన్నీ కూడా పోతాయి. ఒకసారి అయితే మందిరానికి రండి. ఈ శరీరాన్ని తుచ్చమైనటువంటి బ్రాందీకి సారాయితో పాడు చేసుకుంటావా? నువ్వు తాగే ఆ త్రాగులను బట్టి వచ్చే రోగాలను బట్టి, ఆ త్రాగుల్లో ఉన్న కిక్కులో ఉన్న పాపిష్టి ప్రవర్తనను బట్టి నువ్వు తీసుకొచ్చే నష్టానికి కష్టానికి నీ బిడ్డలు బజార్ను పడతారు. తెలుసా నీకు? నా తల్లి నా భర్తను పూర్తి మార్చండి దేవా. ముఖ్యంగా నన్ను కూడా మార్చండి దేవా. అయా నా తనం నుంచి విడిపించండి ప్రభు. అయా ఇవ్వబడిన శిక్ష నుంచి తొలగించండి దేవా. అయా మా పనులలో తోడుగా ఉండండి తండ్రి నాయన. అయా మరి దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభు. తాగడం మానేసి అయ్యా, తాగడం మానేసి. నేను తాగినాక పని చేయలేదు. నేను తాగిన పని చేస్తాను. నేను కలవటెప్పుకి వెళ్ళాను. నేను దేవుడు నాతో సూటిగా మాట్లాడాడయ్యా. తాగును చేసి మనం మంచిగా బతుకుదాం, పనులు మంచిగా చేసుకుందాం. ఆవద్దయ్యా, ఆవద్దయ్యా. ఏమండి, నేను ఈరోజు కలవటెప్పుకి వెళ్తాను. ఇక్కడ పనులు చాలా ఈరోజు లేదండి, నేను ఈరోజు కలవటెప్పులకి వెళ్ళాలి. వెళ్ళడానికి వీలు లేదు. చెప్తుంది తెలుస్తలేదు. అందుకు పనులు చాలా ఉన్నాయంటే